బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ నిర్మాత బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ ఎన్నికల్లో గెలవాలంటే పాలిటిక్స్ చేయడం రావాలన్నారు. అయితే రాజకీయాలు చేయడం తన వల్ల కాదన్నారు. రాజకీయాలు చేయలేక ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక గీత ఆర్ట్స్ పై కుట్ర జరిగిందా లేదా అనేది తాను మాట్లాడలేనని చెప్పలేనంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక అంతేకాదు గతంలో మాదిరి నిర్మాత అరవింద్ యాక్టివ్ గా లేరన్నారు. నామినేషన్ వేసింది నిజమే, రాజకీయాలు చేయలేకనే విత్డ్రా చేసుకున్నది కూడా నిజమేనంటూ మరోసారి బన్నీవాసు స్పష్టం చేశారు. ఇక ఎస్కేఎన్ది టెక్నికల్ ఎర్రర్ ఉందని నామినేషన్ తీసుకోలేదని చెప్పారు బన్నీవాసు. ఎప్పుడు కూడా ఛాంబర్ ఎలక్షన్స్లో యాక్టివ్గా లేము. అయితే మొన్న ఛాంబర్ బిల్డింగ్ మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను 100% చేయమంటే నేను దాన్ని నామినేషన్ కూడా వేసాము. బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్, అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ఇవన్నిటికన్నా కూడా ఈ ఎలక్షన్స్లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది. అంటే కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక 25-30 మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా 300 మంది 400 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దెన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నాం, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఎవరు సబ్జెక్ట్లో ఉన్నాం ఇవన్నిటికన్నా కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేయాలి కూర్చుని. ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ ఛాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది మంచిది ఏది చెడ్డగా అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే ఛాంబర్ ఇన్సైడ్ పొలిటికల్, ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్ ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ హ్యావ్ టేకెన్. అరవింద్ గారు మానేశారండి. అందుకని ఆయన నిజంగా ఇదివరకు ఉన్న యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం ఆయన పట్టుకుని ఛాంబర్ని నిజంగా ఎస్ అనేది ఉంటే డెఫినెట్గా నేను ఎదురుకెళ్ళేవాను. బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సో మెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు. అండ్ రెండోది ఏంటంటే ఎందుకో ఈ రాజకీయాల్లో ఇరుక్కోవడం కరెక్ట్ కాదనిపించింది. ఎస్కేఎన్ది ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు. అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేఎన్ అండ్ ఉన్నారు ధీరాజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను. బట్ ఎస్కేఎన్ ఏదో ఒక టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తీశారు. నిన్న నామినేషన్ అప్రూవ్ అవ్వలేదు. అండ్ ఫైనల్గా వంశీ ఒకటి మిగిలాడు. డెఫినెట్గా వంశీ గానీ ఆ ప్యానల్ గానీ గెలిపించడానికి అడ్డుకున్నారు అన్నారు. అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్లో? అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు. ఎస్, మనం చూస్తున్నాం బన్నీవాసు చేసిన కీలక వ్యాఖ్యలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, ఛాంబర్ ఎలక్షన్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గెలవాలంటే రాజకీయాలు చేయడం తెలిసి ఉండాలంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు అనుకోవచ్చు? రత్న, ఛాంబర్ ఎన్నికలు ఈ ఆదివారం రోజు అయితే ఉన్నాయి, ఈ కమింగ్ ఆదివారం. ఎందుకంటే ఛాంబర్ ఎన్నికల్లో గీతా ఆర్ట్స్ పై కుట్ర జరుగుతుందని చెప్పేసి అయితే బన్నీవాసు సంచలన కామెంట్స్ దాని గురించి చేయడం జరిగింది. ఇంకా నో కామెంట్స్ అని కూడా జరిగింది. అయితే ఎన్నికల్లో గెలవడానికి రాజకీయాలు చేయడం మన వల్ల కాదని కూడా, అందుకే ఛాంబర్ ఎన్నికలకు నేను దూరంగా ఉన్నాను అంటూ ప్రముఖ నిర్మాత నిన్న బన్నీవాసు అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎన్నికల్లో గెలవటానికి రాజకీయాలు చేయడం మన వల్ల కాదని, అందుకే ఛాంబర్ ఎన్నికలకు దూరంగా ఉన్నా అంటూ ప్రముఖ నిర్మాత బన్నీవాసు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న ఒక వృషభ సినిమా, అది మన క్రిస్మస్ కి వస్తుంది ఆ సినిమా, థియేటర్లు లేవని కూడా ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఆ సినిమా ఇన్ని సినిమాలు ఉండగా కూడా ఒక డబ్బింగ్ సినిమాని మన క్రిస్మస్ కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మోహన్ లాల్ కథానాయకుడిగా కొత్తగా రూపొందించిన చిత్రం వృషభ అని చెప్పవచ్చు. ఈ మలయాళం తెలుగు భాషల్లో ఏకకాలంలో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ అయితే విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బన్నీవాసు అయితే ఈ చిత్ర విషయాలను అయితే చెప్పడం జరిగింది. అదే విషయంలో ఎలక్షన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ ఛాంబర్ ఎలక్షన్స్ విషయంలో కూడా గీతా ఆర్ట్స్ పై కుట్ర జరిగిందా అని ఒకరు అడిగిన ప్రశ్నకైతే అరవింద్ గారు గతంలో ఛాంబర్ వైపు యాక్టివ్ గా లేరని, ఎన్నికల్లో తొలుత నేను ఎస్కేఎన్ పోటీ కోసం అయితే నామినేషన్ వేశాం, కానీ ఎన్నికల్లో గెలవడానికి రాజకీయాలు చేయటం మన వల్ల కాదని కూడా నేను ఉపసంహరించుకున్నాను. కానీ ఇంకా ఎస్కేఎన్ ఉంటాడు అనుకున్నాను, కానీ ఎస్కేఎన్ కి అయితే ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. అంటే టెక్నికల్ ఎర్రర్ గా ప్రాబ్లం ఉంది పేపర్స్ విషయంలో కావచ్చు. అయితే అతని నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే చివరిలో వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ గా
వీళ్ళిద్దరు కలిసి గతంలో సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు కూడా సినిమాలు చేయడం జరుగుతుంది. అయితే వంశీ నందిపాటిని నిలబెట్టాను, ఇంకా నా అవసరం బన్నీ గారికి ఉండడం కూడా కాదు, అది నా లైఫ్ లో భాగం అని కూడా అల్లు అర్జున్ ఉద్దేశించి కూడా చెప్పారు. అంటే మీరు గీతార్స్ నుంచి వెళ్ళిపోతున్నారని కూడా కొన్ని అడిగిన ప్రశ్నకు కూడా తన సమాధానం, నేను గీతార్స్ నుంచి వెళ్ళడం కాదండి, అల్లు అరవింద్ గారు నిర్ణయించిన సినిమాలు మాత్రమే అక్కడ కలిసి వర్క్ చేస్తాను, కొన్ని సినిమాలు నేను ఓన్ గా బిఎఫ్ వర్క్స్ మీద కూడా చేస్తుంటాను, బీవీ వర్క్స్ మీద కూడా అని చెప్పడం జరిగింది రత్న. రైట్, శ్రీపాల్ ఒక ప్రముఖ నిర్మాత ఇటువంటి కామెంట్లు చేయడం ఆయన అసహనానికి గురవడానికి క్లియర్గా చూపిస్తుంది అనుకోవచ్చా? అండ్ ఇప్పుడు ఏదైతే బన్నీవాస్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే చాంబర్ ఎన్నికలు చాలా, ఎందుకంటే ఒక మెయిన్ ఎలక్షన్స్ తలపించేలాగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ కూలగొట్టడము, ఆ చాంబర్ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే సొసైటీ ఆ బిల్డింగ్ అయితే ఉందో చాంబర్ ను కూలగొట్టడం అని చెప్పేసి అక్కడ హైరేజ్ అపార్ట్మెంట్ తీయడం ద్వారా వేరే వ్యక్తులకు వెళ్ళి ఇది కుట్రధర మారుతుందని చెప్పేసి కూడా గతంలో సురేష్ బాబు చెప్పారు. సేవ్ ద చాంబర్ అని చెప్పేసి కూడా ఈ ఎలక్షన్స్ కీలకంగా మారనున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద. దాని మీద ఈయన వ్యాఖ్యలు చేయడం కూడా, ఎందుకంటే ఎవరైనా రెస్పాండ్ అవుతారా ఏంటనేది కూడా తెలియదు. కానీ ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా వీళ్ళు, ఎందుకంటే ఆ నలుగురు అనేది కూడా ఇండస్ట్రీ నుంచి కూడా చాంబర్ కు సపోర్ట్ గా నిలబడతారా, లేదంటే చాంబర్ ను మొత్తం ఎలక్షన్స్ వీళ్ళు విన్ అయ్యి లేదంటే సేవ్ ద చాంబర్ అని చేస్తారా, లేదంటే చాంబర్ ను కూలగొట్టి హైరేజ్ అపార్ట్మెంట్స్ వేరే కాంట్రాక్టర్స్ కప్పచెప్పి ఒక కుట్ర కోణంలో జరుగుతుంది. ఎలక్షన్స్ అయితే కీలకంగా మారనున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. దాని విషయంలోనే ఇతను బన్నీవాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు ఎవరైనా దీని మీద రియాక్ట్ అవుతారా, ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఈ రోజు ఎందుకంటే ఈ వారమే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 4 రోజులు లేవు ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లోనే ఏ నిర్ణయం తీసుకుంటారు, సేవ్ ద చాంబరా, ఈ చాంబర్ కూలగొట్టి వేరే హైరేజ్ అపార్ట్మెంట్స్ అని కూడా ఒక కీలకంగా మారనుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.